అది పెద్దమ్మ గారు, మీ టిఫిన్ ఇదే అనుకుంటా, చూడండి. ఇదేనా? ఇదే, కానీ మీ గదిలోనే టేబుల్ కింద పడిపోయి ఉంది. మీరు చూసుకోలేదనుకుంటా. సేమ్ టిఫిన్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్. అంతే, అయిపోయింది కదా, ఇక వదిలేయండి. ఎందుకు వదులుతాను? అడగాల్సిన వారిని అడుగుతాను. అమ్మమ్మ వద్దు. సమస్య లేదు, ఇంకోసారి నిన్నిలా చూడలేను. ఏమనుకుంటున్నారు? జమీందారు జగదీశ్వరిదేవి మనవరాలు. తప్పు మీ దగ్గర పెట్టుకుని అంత హీనంగా మాట్లాడతారా? తేలుస్తాను. ఏయ్ రా రా, హరిగారు, హరిగారు. అమ్మమ్మ, పద 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 పద. హరిగారు, హరిగారు, నానమ్మా, హరిగారు, హరినారాయణ గారు. ఏమైందండి? ఏం జరిగిందని అలా అరుస్తున్నారు? ఇంకేమవ్వాలండి, చేస్తున్నది మీరే. నేనేం చేశాను? ఏం చేశారా? మీరెన్ని కోట్లకి పడగలెత్తినా ప్రయోజనమేముంది? కన్న కొడుకు కోడలకి ఇంత అన్నం పెట్టకపోతే విలువేముంది? మీ వ్యక్తిత్వం ఏముంది? తప్పండి. ఎలా అవుతుంది తప్పు? తండ్రన్న విలువ వ్యక్తిత్వం వాళ్ళకి లేనప్పుడు నాదెందుకు తప్పు అవుతుంది? నా ఇష్ట ప్రకారమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? నా అంగీకారంతోనే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా? తప్పు చేసింది వాడు, అప్పుడు గుర్తుకురాని తండ్రి ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాడు? నా అవసరం తెలిసొచ్చిందనా? తండ్రి గుర్తొచ్చేది ఇప్పుడేనా? వాళ్ళెప్పుడు మిమ్మల్ని మర్చిపోలేదండి. ఈ మాటలు చెప్పకండి. ఇంట్లో ఉన్నప్పుడు మీరేగా చూసుకోవాలి. నేనుండమని ఎప్పుడు చెప్పలేదే. దారి గత్యంతరం లేక ఉంటున్నారు. నా ఇష్టంతో కాదు. అలాంటప్పుడు వాళ్ళని ఇక్కడే ఉంచి బాధలు పండివ్వనులేండి. మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, నాతోనే ఉంచుకుంటాను. అమ్మమ్మ, ఇక మాటలు అనవసరం గంగా. మారరు, అవసరం లేదు. పదండి, సిద్ధు పద. అమ్మమ్మ, నేను చెప్పేది విను. వద్దంటున్నాను కదా, రండి. అయ్యో అమ్మమ్మ, నేను రానమ్మమ్మ, నేను రానమ్మమ్మ. ఏంటి, ఇంకా ఇక్కడే ఉండి అవమానాలు పడతారా? అవమానాలని నేను అనుకుంటే కదమ్మమ్మ, పరీక్ష అనుకుంటున్నాను. ఓడిపోకూడదు అనుకుంటున్నాను. ఏడే ఉండాలమ్మమ్మ. ప్లీజ్ నా మాట వినమ్మా. అమ్మమ్మ, ఇప్పుడు వస్తే పోయేది మన పరువే. ఇంటల్లుండి చిల్లరికంగా ఇంట్లో కట్టి పడేసిందని నిన్నే అనుకుంటారు. తండ్రి కొడుకుల్ని దూరం చేసిందని నన్ను అనుకుంటారు. ఇక మచ్చ రాకూడదమ్మమ్మ. అందుకని ఇక్కడే ఉండి కష్టాలు పడతావా? ఆస్తులుండైనా చస్తాను గాని ఆ మాట పడదమ్మమ్మ.
చెడ్డ పేరు తేను. బతుకైనా సామైనా ఈడే. విన్నారుగా హరిగారు, ఇక్కడే ఉండి చస్తాను అంటోంది గాని రానంటోంది. పరువు నిలబెడతానంటోంది. అది నా రక్తం. చిచి చిచి, తల వంచే పనులు చెయ్యరు, తల వంచరు. నాకు నమ్మకం ఉంది, నా మనవరాలు గెలుస్తుంది, గెలుస్తుంది. కానీ ఒక్కటి, ఇంకోసారి ఇలా జరిగిందంటే ఎవరు నన్ను ఆపలేరు, ఆపలేరు. వస్తాను. జాగ్రత్తమ్మా. ఎస్, పద. ఏయ్ ఏయ్ ఆగు! ఏయ్ ఆగవే! ఏయ్ ఏయ్ ఆగు! ఏయ్ ఆగండి! వచ్చారంటే దీన్ని చంపేస్తాను. వద్దు, వెళ్ళిపోండి, వెనకెళ్ళండి. వెళ్ళు, వెళ్ళవే! చంపేయమంటావా? వద్దు, వెళ్ళిపోతున్నాం. వెళ్ళండి, వెళ్ళండి. పదండి. ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్ అరిచావంటే చంపేస్తాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అమ్మా, పాపనెత్తుకుని ఒక ఆవిడ ఇటువైపు ఏమైనా వచ్చిందా? ఎవరావిడ మేడం? అదో నేరస్తురాలమ్మా. చంటి పిల్లల్ని ఎత్తుకెళ్లి విదేశాల్లో అమ్మేస్తుందమ్మా. అవునా? లోపలే ఉంది మేడం. రండి మేడం, పట్టిస్తాను, రండి. దగ్గరకొస్తే దీన్ని చంపేస్తా. అమ్మాయిని వదులు. నీకే చెప్తున్నాను, అమ్మాయిని వదిలే. ఏంటి నన్ను పట్టిస్తావా? నా చేతుల్లో చావకుండా ఉంటే చాలు. ఏయ్, ఆ అమ్మాయిని ఏం చేయకు, వదిలే, లేదంటే షూట్ చేసి పారేస్తాను. చెయ్యవే, చేస్తే ఈ పిల్ల ఇది ఇద్దరు చస్తారు. చెయ్యి. చంపైనా చంపేయమంటావా? వద్దు, వదిలే. మర్యాదగా పిస్తోలిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో, అప్పుడు వదిలేస్తా. లేకపోతే ఇద్దరి పీకలు కోసేస్తా. వద్దు, మరివ్వు. వద్దు మేడం, ఇవ్వకండి. ఇది ఇవ్వగానే అందరినీ చంపి పారిపోతుంది. ఏయ్, నువ్వు కూడా చస్తావు.
నీ చేతనైతే చంపుకోవే. చంపేయమంటావా? చంపేయమంటావా? వద్దమ్మా, నీ ప్రాణాల మీదకి తెచ్చుకోద్దు. రివాల్వర్ ఇచ్చేస్తాను. ఇవ్వు. ఏయ్, కదిలేమంటే పొడి చేస్తా. ఇవ్వు. ఏయ్, కదిలేమంటే పొడి చేస్తా. వదలవే, వదలవే, వదలు. ఎన్నాళ్ళకి దొరికావే, మళ్ళీ బయటికి రావు. కానిస్టేబుల్స్, దీన్ని తీసుకెళ్ళండి. పాపని వాళ్ళ పేరెంట్స్ కప్ చెప్పండి. అంత చూస్తానే. ఎన్నో ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతోందమ్మా. నీ వల్ల ఈ రోజు పట్టుకోగలిగాం. ఎవరమ్మా నువ్వు? హరినారాయణ గారి కోడలనండి. ఇదే మా ఇల్లు. అవునా? వారిని నేను కలవాలమ్మా. ఎందుకు మేడం? మాట్లాడాలమ్మా. పద. పదమ్మా, పదమ్మా. పిలు అమ్మా. పిలవ్వా? సరే, నేనే పిలుస్తాను. హరినారాయణ గారు, హరినారాయణ గారు, హరినారాయణ గారు. ఏమైంది? ఓ, హరినారాయణ గారు అంటే మీరేనా? ఎవర్రా? ఏ దేవి, మేడం, ఇది మీ ఇల్లేనా? మా తమ్ముడిదేలే. ఏమైంది? ఏం చేసింది? చాలా చేసింది మేడం. చూసావరా, బయట నీ పరువు తీసింది. మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. తను ఎవరి పరువు తీయలేదు, మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టింది మేడం. ఏం చేసింది మేడం? పిల్లల్ని ఎత్తుకెళ్లి అమ్ముకునే కరుడుగట్టిన నేరస్తురాల్ని ఎంతో ధైర్యంగా మాకు పట్టించింది. ఒక బిడ్డ జీవితం శిథిలం కాకుండా కాపాడింది. గంగా, బయట ముగ్గెత్తంటే అది పిల్లనెత్తుకొచ్చి నన్ను చంపేస్తానని బెదిరించింది. అమ్మాయి బెదర్లేదు సార్, చితక్కొట్టి మాకు అప్పగించింది. పాపని కాపాడింది. షీఈ్ రియలీ గ్రేట్. యాక్చువల్లీ దాని మీద గవర్నమెంట్ 10,000 రివార్డు ప్రకటించిందమ్మా. ఆ అమౌంట్ మీలాంటి వాళ్ళకి తక్కువే, కానీ నాకొచ్చే సంతోషంలో ఆ డబ్బుని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాదనకమ్మా, నా తృప్తి కోసం ఏదైనా కొనుక్కో. వద్దు మేడం. తీసుకోమ్మా. ఏదో కొనుక్కోలేండి మేడం, సీర కొంటాను. చీర నాకు కాదండి,
మా అత్తయ్య గారికి. ఆవిడ పుట్టినరోజు వస్తుందని తెలిసింది. అప్పుడు కొనగలనో లేదో, ఇప్పుడే దాన్ని కొని దాచిపెట్టుకుంటాను. మీ అత్తయ్యగారంటే నీకెంత ప్రేమమ్మా. బయట అంతే సార్. ఎవరమ్మా నువ్వని అడిగినా ఎవరైనా పలానా ఆయన కూతురని చెప్తారు. కానీ మీ కోడలు మాత్రం హరినారాయణ గారి కోడలని చెప్పింది. మీకు తను తండ్రి స్థానాన్నే ఇచ్చింది సార్. ఇలా ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే మిమ్మల్ని కలవాలని వచ్చాను. ఇలాంటి కోడలు దొరకడం నిజంగా మీ అదృష్టం సార్, మీ అదృష్టం. చాలే, చాలా చెప్పావు గాని ఇక వెళ్ళు. ప్రమోషన్ ఇస్తారు, తెచ్చుకో పో. అలాగే మేడం, వస్తాను సార్. చీర కొనుక్కోమ్మా. చీరలు అలాంటివి ఏమొద్దు, మీరే ఉంచుకోండి. మంచి పని చేశావు. వీడు మళ్ళీ కరిగాడు. కరుడు కట్టించాల్సిందే. చస్తున్నా. పద బేబీ. గంగా, సిద్ధు, వద్దంటావేంటి? వద్దన్నప్పుడు మళ్ళీ కొన్నామంటే కోపం వస్తుంది. మరేం చేయాలి? రా చెప్తా. దేనికి? రా గంగా. సిద్ధు, గంగా, నువ్వు సూపర్ గంగా, నువ్వు కేక గంగా. అయ్యో, కళ్ళ తిరుగుతున్నాయి సిద్ధు. దించు, ముందు దించబ్బాయి. సరే సరే సరే. అమ్మా, నిజంగా నీలాంటి ధైర్యమైన భార్య దొరకడం నా అదృష్టం. అసలు నువ్వు సారు, నేనింకా నీ పెళ్ళాన్ని కాలేదు. 3 ముళ్ళే కదా బ్యాలెన్స్. పెళ్ళికి అదే కదా లైసెన్సు. LLR లో ఉన్నానుగా, త్వరలో లైసెన్స్ హోల్డర్ అయిపోతానులే. అప్పటి వరకు దూరంగా ఉండాలి. సర్లే బాయ్. అయినా ఇంతకీ 10,000తో ఏం చేద్దామని? ఏదైనా వ్యాపారం పెట్టొచ్చేమోనని చూస్తున్నాను సిద్ధు. చార్మినార్లో ఇంకో కట్టే ప్రాజెక్ట్ ఒకటి ఉందంట. ఈ 10,000తో కట్టేద్దామా? కామెడీయా? మరి 10,000తో వ్యాపారం అంటే సీరియసా? మరి మన దగ్గర ఇదే కదా ఉంది. ఆ డ్రైవర్ నష్టపరిహారం ఇస్తానన్నాడుగా, అది వచ్చి కాస్త పెరిగితే ఏదైనా ఆలోచించొచ్చేమో. కరెక్టే అబ్బాయి, ఇప్పుడే చేస్తానుండు.
హలో హలో నేను గంగని. ఏ గంగా? ఆ రోజు గుద్దేశావు కదయ్యా, ఆ గంగనే. మేడం మీరా? చెప్పండి మేడం. నువ్వే చెప్పాలి. ఎప్పుడొచ్చి నష్టపరిహారం కట్టి నీ బండి తీసుకెళ్తున్నావు? తెలీదు మేడం. అదేంటయ్యా? మా ఓనర్ ఊళ్ళో లేడండి. ఎప్పుడు వస్తారో కూడా తెలియదండి. వచ్చాక నేనే వచ్చి డబ్బులిచ్చి బండి తీసుకెళ్తానండి. అప్పటి వరకు దయచేసి మీరు నాకు ఫోన్ చేయకండి మేడం. ఉంటాను మేడం. హలో హలో హలో